అంటే బీజేపీ గురించి కవిత ప్రస్తావించేందుకు మీరు ఇంత బాధపడుతున్నారా? అంటే కేసీఆర్కి ఎరకలేదా? బీజేపీని తిడితే ఏమవుతుందో ఎరకలేదా? అది ప్రచండంగా ఇప్పుడు సూర్యమండలం ఒక సూర్యుడు వెలిగినట్టు వెలుగుతుంది. 18 రాష్ట్రాల పరిపాలన, ఎన్డీఏతోని పరిపాలన, ఇవాళ యుద్ధంలో వాళ్ళకి వచ్చిన కీర్తి ప్రతిష్ట, దాంతో బీజేపీ ఒక వెలుగుతుంది. దాని నోటికి వచ్చినట్టు తిడితే దాని మీద ఇప్పుడు సూర్యుని మీద ఊస్తే ఎవరి మీద పడుతుంది? మనం సూర్యుని మీద ఊస్తే ఎవరి మీద మన ముఖం మీద పడుతుంది కదా. ఇది కేసీఆర్కి ఎరక. వాని జోలికి పోద్దురా. ఇప్పుడు ఒక వెలుగుతాడు, వెలుగుతో జోలికి పోవద్దు, ఇప్పుడు కాముగా ఉండాలి అని ఆయన ఉన్నాడు. వీళ్ళు సోదక్క ముచ్చట మాట్లాడారు. కేసీఆర్కి ఎరికే నిజమన్న నేను చెప్పేటి. కానీ ఇక్కడ పార్టీలో కోవట్లు ఉన్నారని వారు అన్నమాట. కేసీఆర్ చుట్టూ ఇప్పుడు దయ్యాలు ఉన్నాయి. ఎవరా దయ్యాలు? మీరు అక్కడే ఆ కోటరీలో ఉన్నారు కదా మీరు. ఎవరేంటి దయ్యాలు? ఎవరైంటొచ్చు? ఇప్పుడు ఎవరు కాలిపోయిన ముగ్గురు ఉన్నారా? 4 కోటరీ అంటే 4 అన్నారు కదా దయ్యాలు. దయ్యాలంటే 4 కదా అంటాను. తెలియదు మరి. కోటరీలో దయ్యాలంటే ఆమె కోటరీలో ఒక మనిషి, హరీష్ ఒక మనిషి, కేటీఆర్ ఒక మనిషి, వాళ్ళ రాజ్యసభ మెంబర్ ఒక మనిషి, 3 కదా. ఇప్పుడు హరీష్ అయితే ఇక ఆయన పేరెత్తలేడు కాబట్టి ఆయన మౌనమే కదా. కేటీఆర్ మా నోరు నీ నోరే కదా. కేటీఆర్ ఒక దిక్కు మాట్లాడతాడు, నువ్వు ఒక దిక్కు మాట్లాడతాను కదా. కేసీఆర్ అయితే మిమ్మల్ని ఎవరిని పట్టించుకుంటలేడు కదా. ఎవరిని పట్టించుకున్నాడు? సంతోషం పట్టించుకుంటాడా? ఈ లెటర్ లీకేజ్ ఎందుకైతే ఆయన పట్టించుకోలేదాన్ని. ఆయన పట్టించుకోకపోతే ఈమె ఇచ్చిందా అని నా అనుమానం. ఆయన సప్పుడు చేస్తలేడు, రానిత్తలేడా, రానిత్తలేడా, ఈమె పోతలేదా? పోతే ముచ్చట చెప్పాలి కానీ లెటర్ రాసుడే తప్పు. లెటర్ రాసినా కూడా ఇంకా ఏం సమాధానం అత్తలేదని ఈమె ఒక పేపర్ తీసి ఇవాళ ఇంకొకటి సందులోనికి ఇదన్నా పడేటట్టు దూరం అని ఇస్తేనే లీకేజ్ ఎవరు ఇస్తారే? వాళ్ళు అన్న ఇస్తాడా? ఇవే లెటర్ను అక్కడికి పోయి వాళ్ళ అన్న తీసుకొచ్చి ఇస్తాడా? వాళ్ళ నాయన ఇస్తాడా లీకేజ్? ఆమె జైలు ఉన్నప్పుడు కేటీఆర్, హరీష్ రావు వేణుడేనా? వీళ్ళు లీకేజ్ ఎట్లా చేస్తారు ఉంటారు? ఈ వీళ్ళే కాదు ఉన్నది, ఎవరైనా ఉన్నారా? ఇంక వేరే వాళ్ళు ఉన్నారు ఆడ? ఎవరైనా పోతాను ఆడికి? కేసీఆర్ దగ్గరికి ఎవరు పోతాను? పోతే ఈ 4 ఇట్లా ఎవరో పోవాలి కదా. మరి వీళ్ళు ఎట్లా ఇచ్చినట్టు లెటర్? ఇది ఎట్లా లీకేజ్ అన్నట్టు? కవితే ఎవరికి ఆంతలేరు, ఎవరు సప్పుడు చేస్తలేరు. ఇప్పుడు మన దగ్గర పోరగాళ్ళు ఉంటారే, పొలగాళ్ళు ఉండరా? వాడు అన్నం తినరా అంటే నేను తినా అంటాడు. అన్నం తిని బిడ్డ పొద్దుగాల వచ్చి అన్నం తినరా అంటే పొద్దుటి నుంచి నువ్వు తినలేదురా అంటే నేను తినా అంటాడు. దాని తర్వాత ఏమవుతుంది ఎరికైనా? ఒక గిన్నె సప్పుడు చేస్తాడు, గట్టిగానే సప్పుడు చేస్తాడు. సప్పుడు చేసినా వాళ్ళ అమ్మ సప్పుడు చేస్తలేదు అనుకో, వాడు మంచిలు తాగినట్టు చేస్తాడు, మంచిలో కాడిపోతాడు. మంచిలు తాగి మళ్ళీ పోయి పండుకుంటాడు. తినిబిడ్డ ఎందుకురా అని అన్నాం అనుకో, వాడు నేను తినా పోతాడు. పోయినాక ఎవరు ఇక సప్పుడు చేస్తలేరు అనుకో, ఈ అంగి మీదికి వేసుకుంటాడు. ఇట్లా ఈ బొత్త లోపలికి ఇగ్గుతాడు. ఇట్లా గీసోండి చాష్ట చేస్తారు రాజకీయ నాయకులు. వీళ్ళు రాజ్యం చేసేటోళ్ళు, తెలంగాణను పరిపాలించేటోళ్ళు, తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దేటోళ్ళు ఇటువంటి అల్పవేషాలు వేసుకుంటారే వలన? వీళ్ళు పిల్లగాన్లా పెద్ద మనుషులా? వీళ్ళు ఏంటిదన్నా ఇది? అయితే వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళతో మీకు 10-15 ఏళ్ళ పరిచయము. 20 ఏళ్ళు వాళ్ళతో ఉంటుంది. అంటే వాళ్ళ వయసు సగం, ఇప్పుడు ఉన్న వాళ్ళ వయసులో సగం. అంటే కవిత నిజంగా పట్టుదల గల మనిషి అని పంతం నెరవేర్చుకుంటాను అంటారు, నిజమేనా? ఒక్కటన్నా, నీ బిడ్డకో పట్టుదల ఉండి నా బిడ్డకు పట్టుదల ఉండి ఇది లెక్క కత్తా? అదే నీ బిడ్డకు కూడా పట్టుదల ఉండి అది కూడా మంచి క్లాసులో ఫస్ట్ మార్కులు వస్తుంది. బుచ్చన్న బిడ్డకు ఫస్ట్ మార్కులు వచ్చినాయనే వడనాలే. ఇప్పుడు నా బిడ్డ అమెరికా పోయి అక్కడ గ్రీన్ కార్డు సంపాదించుకొని గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. అరే గొల్లరాజు గారి బిడ్డ అమెరికా పోయిందాట అంటేనే రాజుగారి బిడ్డ కూడా పోయిందా అని అంటారు. అది పోయి అమెరికాలో గ్రీన్ కార్డు తెచ్చుకున్నది, గవర్నమెంట్ నౌకరీ చేస్తానంటే నీ అబ్బాయి ఏతులకు ముచ్చట అని అంటారు.
కేసీఆర్ బిడ్డ ఎట్లా ఇప్పుడు ఎంటికలు ఉన్నమ్మా కొప్పు ఎట్లా ముడిచినా మంచిగానే ఉంటుంది. ఎంటికలు ఏంది నాసుండి బోడోడు ఎట్లా ఇది గట్లనే ఏం లేదు దీంట్లో. ఇప్పుడు కేసీఆర్ సినిమా యాక్టర్ కేటీఆర్ సినిమా యాక్టర్ బతుకుంటాడు, సినిమా యాక్టర్ బతుకుంటాడు. మాట దొరింపుగానే మాట్లాడతాడు, ఇంగ్లీష్ ముక్కలు కూడా మాట్లాడతాడు. దాని పేరు ఏమైంది? ప్రౌడ్ అయింది. ప్రౌడ్ అయింది దాని పేరు. ఎందుకు ప్రౌడ్ అయింది? ఓడిపోతే ప్రౌడ్ అయింది, అంతేనా? ఓడిపోకపోతే అందము సుందరం వాక్ చతురత, దాని పేరు అదవుతుంది. వాక్ చతురత, సుందర ముఖార విందం, వాక్ చతురత. ఆయన నడితే నవయువకులంతా ఆయన వెంబడిస్తాను. ఈ పేర్లు ఉంటాయి కదా అంట. గెలిస్తే ఉంటాయి, విజయం ఉన్నప్పుడు ఉంటాయి. విజయానికి 1000 మంది మొగలే, అపజయం అనాథ. అపజయం అనాథ. అనాథ. విజయానికి 1000 మంది భర్తలు, అపజయం అనాథ. ఇది వీళ్ళు మౌనం పాటించాలి. వాళ్ళు పాటించకపోతే మీరు పట్టించుకోవాలి అంతే. నిజమే. ఇది సప్పుడయ్యే వరకే కాదురే వీళ్ళు. ఇప్పుడు సప్పుడయ్యేపటికనే కదా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇప్పుడు ఆమె లేఖ రాసిన వాటిల్లో రాబోయే రోజుల్లోనైనా బీజేపీ బీఆర్ఎస్ కలిసి వెళ్ళే సూచన ఉందా అని ఒక డౌట్ మళ్ళీ స్టార్ట్ అని జనంలో. 2, కాంగ్రెస్ ముఖ్యమంత్రి పేరు ఉచ్చరించకుండా మీరు మాట్లాడిన తీరు బాగుంది అని కూడా. మరి ఎందుకు కాంగ్రెస్ పేరు తీయకుండా మాట్లాడడం మంచుకున్నది? ముఖ్యమంత్రి పేరు తీయకుండా బీజేపీనో తిట్టాలని అనుకుంటుంది ఏందన్నట్టు ఇది. ఇప్పుడు ఏమి జైలు పోయినందుకు బీజేపీ మీద కోపం వచ్చుడు సహజం. ఇప్పుడు స్వతంత్ర సంస్థలు అవి ఏది 5 సంస్థలనే కదా ఏంటి, ఏసీబీ కానీ సిబిఐ కానీ అని ఈ బీజేపీ వచ్చినాక పెట్టినవి కావు. ఈ బీజేపీ వచ్చినాక పెట్టినా మన అంబేద్కర్ ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు వచ్చినాక నెహ్రూ జమాన్ నుంచి నడుస్తానే కదా, నెహ్రూ జమాన్ నుంచి నడుస్తానే కదా. కాబట్టి ఈ అధికారంలో ఉన్నోడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏది పడితే కదా చేసిండ్రు కదా, ఏ కంగాలు పడితే ఆ కంగాలు చేసిరు కదా, అకావికలం చేసిండ్రు కదా. కకావికలం చేసిండ్రు. వీళ్ళను ఏ సీట్లో కూర్చుండదు అని ఆ సీట్లో కూర్చుండే వేయలేదు. మొత్తం ఆఫీసర్లను చెరబట్టినట్టు చేసిండ్రు, వాళ్ళతో చేయరాని తప్పులు చేయించిండ్రు అని అంటాను మంది. ఇవన్నీ అంటారు కదా, బయట ప్రచారం ఉన్నది కదా. అయితే ఈ ప్రచారం మనం ఎట్లా చేసినాం వాళ్ళు మీ కేంద్రంలో కూడా అట్లే చేస్తాననే కోపం ఉంటుండొచ్చు. నాకు కోపం ఉంటుండొచ్చు. నీ కోపం ఉన్న కింద నువ్వు బీజేపీని తిట్టు అంటే ఆయన తిడతాడా? ఆయన ఏం తిడతాడు? ఆయన శివం బూగుంటాడు. ఆయన శివం బూనడు కదా. ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు కదా. ఎందుకంటే ఏది మాట్లాడద్దు ఏది మాట్లాడద్దు అనే విచక్షణ ఉన్నోడే కదా. అప్పుడప్పుడు మరి ఆయన ఎంబడి పడితే దాడి చేసినట్టు మాట్లాడతాడు. ఎందుకు కూకున్నాడు? కాలం మంచిగా లేదు, మనకు మనసులు వచ్చినట్లేదు, వస్తే స్పందిస్తలేడు, ఎవడు మన ముఖాన చూస్తలేడు, అది దీటి వెలిగినట్టు వెలుగుతుంది, అమరజ్యోతి వత వెలుగుతుంది, అది దాన్ని జైలుకి ఎందుకు పోవాలని అనుకున్నాడు ఆయన. అంతే.